కడప జిల్లా జనసేన నాయకులు వెంకటయ్య మృతి జనసేన పార్టీకి తీరని లోటని, వ్యక్తిగతంగా కూడా ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కడప జిల్లా సిద్ధవటంలో అనారోగ్య కారణాలతో ఇటీవల అధికారి వెంకటయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. అధికారి వెంకటయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన సోదరుడు అధికారి కృష్ణ, తనయుడు అధికారి దినేష్ ముందుంటారని మంత్రి తెలిపారు. పేద ప్రజల ఆశయాల కోసం కృషి చేసిన అధికారి వెంకటయ్య సేవలు మరువలేనివని మంత్రి వెల్లడించారు. ఓకే సార్. అన్నా 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 आप चलना మనల్ని విశేషంగా చూరగొన్నటువంటి నేత, ధైర్యంగా నిలబడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకొచ్చినటువంటి ప్రీతమ నేత అయినటువంటి వెంకటయ్య గారు అకాల మరణం చెందడం అనేది అందరికీ కూడా బాధాకరమైనటువంటి అంశం. ఆయన పోయారనేటువంటి వార్త విన్న వెంటనే చాలా బాధ కలిగింది. ఇటువంటి ఆయన వెంకటయ్య గారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కడప ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే మేము మనవి చేయదలుచుకున్నాం. వెంకటయ్య గారి యొక్క ఆశయాలని పరంగా కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి ఒక రాయలసీమ ప్రాంతపు నాయకునిగా ఉన్నటువంటి ఆయనకి, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అనుచర వర్గం కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కలిసి వాటిని ముందుకు తీసుకెళ్తారని, తద్వారా ఆయన నాయకత్వ పటిమ, ఏ పేద ప్రజల కోసం అయితే నేను అక్కడ ఆయనతో గడపడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చూసినప్పుడు కానీ ఒక రకమైనటువంటి ఆనందం, స్ఫూర్తి కలిగేటువంటి విధంగా ఆయన ప్రవర్తన ఉన్నది. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యంలో కొంచెం తేడాగా నాకు అనిపించినప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట కూడా ఆ రోజు చెప్పాను.